పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు అంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకోశం రజతాలయంచ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శనాభించ వసుంధరాయాః. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం కైలాస పర్వతం, ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుని చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్యకాంతిని తగ్గించడానికి ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండండి మీ పని చెప్తానన్నారు. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకై జగామ వేగాద్ గరుడోగ్రవేగ. ఆయన యక్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్ వెళ్లి రావణాసురుడితో యుద్ధభూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనం అంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా, నాకు కనపడని ఓషధుల్ని మళ్ళీ తీసుకెళ్లి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవని పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము వృషభము అనేటటువంటి 2 పర్వతాల అంతా నేను వెళ్ళలేదు. నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను. వద్దు అన్నా, ఈ పని చెయ్యవద్దు అని చెప్పాను. ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా? నేను తనని విడిచిపెట్టి నేను వెళ్ళానా? తను విడిచిపెట్టుకున్నాడు నన్ను. నేను ధర్మం కోసం రాముణ్ణి ఆశ్రయించాను. నీకు ఏ పాటి ధర్మం తెలిసని నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు? పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది. నీకేం తెలిసని మాట్లాడావు? నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. 3 రాత్రులు జరిగిందండి. ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం చేశాడు.
ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయి నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. గరుత్మంతునితో సహా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా, బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు, ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని. కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖవళికలు కనపడ్డాయి, ముఖ కవళికలు. వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు, తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ, లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట్లాడుతూ లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ, మీరు నా వెంట లక్ష్మణుడు తరమకుండా చూడండి, నేను ఒక్కసారి